6 గ్యారంటీలు అరడజన్ దరఖాస్తులు. రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు హామీల వర్షం కురిపించింది. ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తుంది. ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు ఇప్పటికీ అరడజన్ సార్లు దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తు కాంగ్రెస్ సర్కారులో దరఖాస్తు అనేది ఒక ఊతపదంగా మారిపోయింది. గతంలో తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయో చెప్పకుండా మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటూ హంగామా చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 28న ప్రజాపాలన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించింది. ఆ తర్వాత మళ్ళీ ఎంపీడీఓ ఆఫీసుల్లో 500 రూపాయలకే గ్యాస్ కోసం, గృహజ్యోతి కోసం దరఖాస్తులు తీసుకున్నారు. ఆ తర్వాత రైతు వేదికల్లో రుణమాఫీ కోసం దరఖాస్తులు స్వీకరించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతటితో ఆగకుండా పథకాల అమలు కోసం కులాల వారీగా లెక్కలు తీస్తామని ప్రకటించిన సర్కారు నిరుడు నవంబర్ 9 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టింది. ఈ నివేదిక ఆధారంగా పథకాలు అమలు చేస్తామని, ఇదిగో ఇస్తున్నాం అదిగో ఇస్తున్నామంటూ ప్రజావేదికల్లో, మీడియా సమావేశాల్లో మంత్రులు ప్రకటించారు. కొండగట్టు అంజన్న, యమలోడ రాజన్న, శ్రీశైలం మల్లన్న, యాదాద్రి నరసింహ దేవుళ్ల మీద ఒట్టేసి చెప్తున్నానంటూ తెలంగాణలో ఉన్న అన్ని దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు హామీలు ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డికి అలాగే ఇంటికి వచ్చి నేను హామీ ఇస్తున్నా, నేను ఇస్తా మీకు అని చెప్పాను. మన తెలంగాణలో ఇస్తలేడు కదా అసలు ప్రాబ్లం. ఢిల్లీలో పోయి నేను ఇస్తా, నేను హామీ నీకు అని చెప్పాను. మనకెందుకు ఇస్తలేడు హామీ? ఎటు పోతున్నాయి ఇప్పుడు? రైతు భరోసా ఎటుపోయింది, రైతు రుణమాఫీ ఎటుపోయింది, రేషన్ కార్డు ఎటుపోయింది, అన్ని వాగ్దానాలు చేసుకు. దసరా అన్నాడు, దసరా పోయింది. బతుకమ్మ సీరియల్ నేసి ఇప్పుడు రేపు పొద్దుగా 500 అన్నాడు. ఆ విలేవు అన్ని మాట్లాడు, బాగా మాట్లాడు. దేనికి మంచిది అది? పబ్లిక్ నువ్వు ఆగం చేసుడు తప్ప ఏమైనా ఉన్నదా? ఇలా ప్రతి ఏ ఊళ్ళోనైనా ఇదే దందనడుతుంది. ప్రజలు, కార్యకర్తలు పథకాల గురించి అడిగినప్పుడల్లా ఏదో ఒక మాట చెప్తూ సర్వేలంటూ, అప్లికేషన్లంటూ నాన్చూడు వైఖరి చేస్తూ మాట దాటేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే దాదాపు 400 రోజులు గడిచిపోయాయి. అయినా రాష్ట్రంలో ఎలాంటి కొత్త పథకాలకు ప్రజలు నోచుకోలేదు. ఉన్న వాటిని కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. ఇందిరమ్మ ఇళ్ల గురించి, రేషన్ కార్డుల గురించి ప్రశ్నిస్తున్న ప్రజలకు గ్రామ సభల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని చెప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు ముందు ఇచ్చినటువంటి దరఖాస్తులు ఏమయ్యాయంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తులను సంక్షేమ పథకాల్లో అర్హుల ఎంపికకు ప్రామాణికంగా తీసుకుంటామని ప్రభుత్వం గత ఏడాది ప్రకటించింది. సంక్షేమ ఫలాలు అందుతాయని కోటి ఆశలతో ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అందులోనే దరఖాస్తు చేసుకోవాలని కోరడంతో సుమారు 1.2 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత 1.17 కోట్ల కుటుంబాల కులగణన సర్వే చేయించింది ప్రభుత్వం. ఈ వివరాలతోనే ఆయా పథకాలకు అర్హులను ఎంపిక చేయవచ్చు. కానీ మళ్ళీ కొత్తగా దరఖాస్తులు తీసుకోవాల్సిన అవసరం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ సర్కారు ఏ పథకం అమలు చేసినా అందులో కోతలు, కొర్రీలే ఎక్కువగా ఉంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మళ్ళీ దరఖాస్తులు తీసుకోవడం వెనక కోతలు పెట్టడమే లక్ష్యంగా ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రజలు కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకునేందుకు చాలా మంది వెనకంజ వేస్తున్నారు. గ్రామ సభల్లో ఎక్కడ చూసినా ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఎన్నిసార్లు అప్లికేషన్లు ఇవ్వాలి? అసలు ప్రభుత్వానికి ఇచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశం ఉందా? లేదంటే ప్రజలను మభ్యపెట్టేందుకే ఇలాంటి ఉపయోగం లేని దరఖాస్తులు స్వీకరిస్తున్నారా అంటూ అధికారులపై ప్రజలు ఎక్కడికక్కడ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పథకాల అమలును జాప్యం చేయడానికే దరఖాస్తుల స్వీకరణ పేరుతో కాలం గడిపేయచ్చన్నది ప్రభుత్వం ఎత్తుగడగా కావచ్చన్నది అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఏ పథకం చూసినా రుణమాఫీ చూస్తే 30 పైసలు అయింది, 60 పైసలు, 70 పైసలు ఇట్లా కాలేదు. వ్యవసాయ కూలీల పథకం 6 పైసలకి ఇచ్చిండ్రు, 94 పైసలు ఎగబెట్టిండ్రు. రైతు భరోసా చూస్తే వానకాలం ఎగ్గొట్టిండ్రు, యాసంగి కూడా 6,000 ఇస్తామంటున్నారు. ఇల్లు చూస్తే ఇదివరకైతే ఇచ్చింది లేదు, మరి రేపు అసలు లిస్ట్ వస్తే మీరు రంగు బయట పడుతుంది. పేదలకు, అర్హులకు ఇవ్వాలి తప్ప ఇన్ఛార్జ్ మినిస్టర్ పేరిట మీరు కాంగ్రెస్ కార్యకర్తలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తే ప్రజల తిరుగుబాటు తప్పదని చెప్పి, ఉన్న వాళ్ళకి ఇస్తే, అనర్హులకు ఇస్తే ప్రజా తిరుగుబాటు తప్పదని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం.